రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు వెబినార్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన ఎజెండా రేపు జూలై 9వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, ఉద్యోగులు కార్మికులు తలపెట్టిన సమ్మెలో మన ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నామని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లకి అదేవిధంగా హెచ్ఓడీలకు కూడా సమ్మె నోటీసులు ఇచ్చే ప్రయత్నం మొదలైంది. సమ్మె ప్రచారం కూడా ఉధృతం అవుతా ఉన్నది. మరో 10 రోజుల్లో సమ్మె దగ్గర పడుతుంది కాబట్టి ఈ వెబినార్ ద్వారా మన ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లు ప్రస్తావిస్తూనే ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కార్మిక హక్కుల్ని చట్టాలని హరించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకి అనుగుణంగా వచ్చినటువంటి లేబర్ కోడ్లు, వాటిని రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి తెలంగాణ రాష్ట్రం అంతటా దేశమంతటా కూడా 26,000 కనీస వేతనం ఇవ్వాలని మరో ముఖ్యమైనటువంటి డిమాండ్గా ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, మనం కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి పెర్మనెంట్ చేయాలనే డిమాండ్ కూడా ఉన్నది. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ఈ కనీస పెన్షన్ అనేటటువంటిది 9,000 రూపాయలు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎట్లాంటి బెనిఫిట్లు లేవు. అదేవిధంగా ఇన్సెంటివ్లు కానీ బోనస్లు కానీ అట్లాంటివి కూడా లేవు. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లో 10 గంటలు 12 గంటలు 14 గంటల పని విధానం అమలవుతా ఉన్నది. కాబట్టి ఈ పద్ధతి అంతా కాకుండా 8 గంటల పని విధానం కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా పురుష కార్మికులకు కూడా బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. సామాజిక భద్రతా డిమాండ్లు కోరికలు పరిష్కారం చేయాలి అని ఇట్లా ఒక 16 డిమాండ్లు జాతీయంగా ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద లక్షలాది మందిని, దాదాపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద 2,20,000 మంది సిబ్బంది ఉన్నాం. ఈ అందరి వాయిస్ వినిపించే రీతిలో 9వ తారీఖు సమ్మె క్యాంపెయిన్ చేసుకుని 9 సమ్మెలో పాల్గొనడం కోసం ఉద్దేశించిన ఈ సమ్మెలో అధ్యక్షత జె వెంకటేష్, ఫెడరేషన్ అధ్యక్షుడిని నేను వహిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ గారు, అలాగే కమ్రేడ్ వై సోమన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెక్యూరిటీ గార్డ్స్ స్టేట్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శి, వారు కూడా ఈ వెబినార్లో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మన ఫెడరేషన్ యొక్క రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ జె కుమారస్వామి గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే మరొక ఉపాధ్యక్షులు వారు ఆన్లైన్లోకి జాయిన్ అవుతారు, ఎడ్ల రమేష్ గారు, వారు కూడా పాల్గొంటారు. అందుకని ఇది క్లుప్తంగా జరిగేటటువంటి వెబినార్ కాబట్టి పాల్గొనేటువంటి అందరూ వీక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యల వల్ల ఏదైతే కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయో వాటిని ఎలాగ పరిష్కారం చేసుకోవాలి, ఆ విషయాల మీద మనం ఎలా ఫైట్ చేయాలనేది ముందుగా మన ఫెడరేషన్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షురాలు కమ్రేడ్ పద్మశ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెబినార్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని వెంకటేష్ గారు మనకి వివరించారు. అయితే జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. మీ అందరికీ కూడా ఈ పాటికి సమాచారం అందే ఉంటుంది. ఈ జూలై 9వ తారీఖు నాడు సమ్మెలో మనము రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మనం ఎందుకు పాల్గొనాలి అనేది మనం ఇవాళ తెలుసుకోవాలి. అలాగే జూలై 9వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొనాలంటే మనం అందరినీ ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఇది కూడా ముఖ్యంగా జూలై 9వ తారీఖు నాడు చేస్తున్న సమ్మె ప్రధాన ఎజెండాలలో మొదటిది 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి అనేది. ఈ లేబర్ కోడ్లు ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే మనము మన ఫెడరేషన్ ని పెట్టుకున్నామో, ఫెడరేషన్ తరఫున పోరాటాలు చేస్తున్నామో, లేకపోతే ఫెడరేషన్ తరఫున అధికారులకి కొన్ని మన డిమాండ్ల పత్రం ఇస్తున్నామో, లేకపోతే మనకి ఐఆర్ కావాలి, పిఆర్సి కావాలి, కనీస వేతనాలు పెంచాలి, ఇలాంటి డిమాండ్లను మనం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. వీటన్నిటిని చేయడానికి మనకి హక్కు ఇచ్చింది ఇంతకు ముందు మనకి అమలయ్యే 29 చట్టాల్లో ఉన్నాయి.
వివిధ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనీస వేతనాల చట్టం అని, ESIPF చట్టం అని, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం మనము ఇప్పుడు కొంత సంఘంగా కానివ్వండి, వేతనాల పోరాటాలు కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా పరిపాలనలో ఉంది. 2019-20 మనందరికీ గుర్తుంటే కోవిడ్ చాలా పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో పార్లమెంటుని సమావేశపరిచి ప్రతిపక్షాల అనుమతి లేకుండా 4 లేబర్ కోడ్లని తీసుకొని వచ్చింది, ఇంట్రడ్యూస్ చేసింది. 2 సభల్లో కూడా ఆమోదింప చేసుకుంది. మరి లేబర్ కోడ్లు వస్తే మనకేంటి ప్రమాదం? ఇప్పుడు మొత్తం మన అన్ని డిపార్ట్మెంట్లలో ఏదైతే జరుగుతుందో ఏప్రిల్ నెల నుంచి మనకి చాలా డిపార్ట్మెంట్లలో కంటిన్యూషన్ ఆర్డర్స్ లేవు. కంటిన్యూషన్ ఆర్డర్స్ వచ్చిన చోట కూడా దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగులు తీసేస్తున్నారు. అలాగే మనం PRC అడుగుతున్నాం, ఆ PRCని వర్తింపజేయడంలో కూడా జాప్యం జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే ఈ లేబర్ కోడ్స్ లో ఉండే మరో ప్రధానమైన ప్రమాదము, ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ని తీసుకొస్తున్నారు, ఫిక్స్డ్ టర్మ్ సిస్టమ్ ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ మన జీవితాలతో ముడిపడి ఉన్నవి. ఎందుకంటే ఇప్పుడు హైర్ అండ్ ఫైర్, ఎవరికైతే ఇప్పుడు కంటిన్యూషన్ ఆర్డర్స్ రాలేదో మనము ఎదురు చూస్తున్నామో, ఇది హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ లోని ఒక ప్రధానమైన భాగం. దాన్ని మనం ఇప్పటికే దాని ఫలితాలని అనుభవిస్తున్నాం. అట్లాగే కనీస వేతనాన్ని పెంచాలంటే అది ప్రభుత్వము దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పెంచుతుంది తప్పితే మనకి పోరాటం చేసే హక్కును కూడా ఈ రోజున తీసేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ ని తీసుకొస్తుంటే దాన్ని అన్ని ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి మనకి ఇన్ని రోజుల నుంచి చాలా మంది మిత్రులు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, మనకి ఇంకా కంటిన్యూషన్ ఆర్డర్స్ రావట్లేదు, వేతనాలు రావట్లేదు, ఎందుకని ఆపారు అంటే ఇవన్నీ ఆపడానికి లేబర్ కోడ్లను అమలు చేయడం కోసమని ప్రభుత్వాలు చాలా బ్యాక్గ్రౌండ్ ఇది సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి దానిలో భాగమే ఇదంతా కూడా అనేది మనము ముందుగా తెలుసుకోవాలి. అలాగే రెండోది ఇంకా ఏంటి, మనకి ఇప్పటిదాకా మెటర్నిటీ లీవ్లు ఇలాంటివి ఏవైతే మనకి కొన్ని పోరాట సాధించుకున్నామో రాబోయే రోజుల్లో వాటిని తీసేయడానికి కూడా ప్రభుత్వము చాలా పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తోంది. మూడోది, ఇప్పటికే మనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము ఒక్కొక్కసారి అవసరమైతే బడ్జెట్ సమావేశాలు కానివ్వండి, ప్రత్యేకమైన సమావేశాలు కానివ్వండి, ఏమైనా ఉంటే 8 గంటలు కాదు 10 గంటలు 12 గంటలు కూడా మనం పనిచేస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు. ఏదైతే మనము 8 గంటల పని విధానం ఉందో, మనకి మేడే స్ఫూర్తితో మనకు వచ్చిందో, ఇప్పుడు ఆ చట్టాన్ని ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పని విధానం అనేది ఎక్కడ ఉండదు. అది 10 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు. మీరందరూ గమనించి ఉంటే ఒక నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేబినెట్ సమావేశం వేసి ఒక తీర్మానం చేసింది. ఏంటి అంటే కార్మికులకి 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తాము, దాంట్లో భాగంగానే మహిళలకి రాత్రిపూట పని చేయడానికి కూడా చట్టాన్ని తీసుకొస్తాము అనేది. ఇప్పటి వరకు మనకున్న ఇందాక నేను చెప్పిన 29 కార్మిక చట్టాలు ఏవైతే ఇప్పుడు మనకి అమల్లో ఉన్నాయో వాటిల్లో అనేక లొసుగులు ఉండొచ్చు, అనేకం మనకి అమలు కాకపోవచ్చు, కానీ కొన్ని రక్షణలు కూడా మనకి దాంట్లో ఉన్నాయి. దాని ప్రకారము మహిళలకి రాత్రిపూట ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్, IT సెక్టర్ ఇలాంటి వాటిలో తప్పితే మహిళల్ని రాత్రిపూట పని చేయించకూడదు అనేది చట్టాల్లో ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు అధికారికంగా, ఇప్పుడు మనం అనధికారికంగానే 10 గంటలు 12 గంటలు పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అవే కనుక చట్టాలు అయితే 12 గంటలు ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం ఆ దారిలో ఉంది. ఆల్రెడీ IT ఉద్యోగులకి 12 గంటలు చేయించాలని, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద 10 గంటలు చేయాలని చేస్తే అక్కడ తీవ్రమైన పోరాటాలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ రకంగా పావులు కదుపుతోంది. కాబట్టి ఈ మొత్తం అంటే మనం వేరే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళక్కర్ల, దక్షిణాది రాష్ట్రాలలో మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలనే మనం తీసుకుంటే అక్కడెక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాలు లేకపోయినా వాళ్ళు ఇవి అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా అన్ని సర్వం సిద్ధమైపోయి ఈ చట్టాలని, ఈ లేబర్ కోడ్స్ ని అమలు చేయడానికి. ఇంకా అక్కడి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వస్తే చేయడమే. మరి 2019-20లోనే ఈ లేబర్ కోడ్స్ ని ఆమోదింపు చేసుకుంటే పార్లమెంట్ లో ఇప్పటిదాకా ఎందుకు అవ్వలేదు అంటే అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఇవన్నీ కలిపి ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాటం చేయబట్టే ఇప్పటిదాకా ఆపుకోగలిగాయి. కానీ ఈ రోజున మనము
ప్రమాదము అంచులో ఉన్నాము. ఏ నిమిషంలోనైనా ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రావచ్చు. ఇవంటూ అమల్లోకి వస్తే మనకి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అవుతుంది. అది ప్రధాన కారణం మనం జూలై 9న సమ్మెలోకి ఎందుకు పాల్గొనాలి అనే దానికి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ఇప్పుడు చూస్తే అనేక డిపార్ట్మెంట్స్, దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా కంటిన్యూషన్ ఆర్డర్స్ రావట్లేదు. మీరందరికీ కూడా తెలిసి ఈ మధ్య మనము మాట్లాడుకోవడం కూడా జరిగింది. కొన్ని చోట్ల తీసేస్తున్నారు. ఉదాహరణకి జిఎస్టి డిపార్ట్మెంట్ లో సుమారు 100 మందికి మార్చి 31వ తారీఖు తర్వాత మీరు ఇంకా రావక్కర్లేదని చెప్పేశారు. వాళ్ళకి జీతాలు లేవు. అలాగే నిన్నగాక మొన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చింది, కానీ 33 మందిని తగ్గించేశారు. అలాగే ఇంకా చూసుకుంటే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అనేది మనందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వ స్కీము. దాంట్లో 60-40 నిష్పత్తిలో ఇక్కడ జీతాలు వస్తాయి వాళ్ళకి, కానీ పని చేయించుకునేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. మనందరికీ తెలుసు గత సంవత్సరం వాళ్ళు చాలా మిలిటెంట్ గా పోరాటం చేసి వేలాది మంది ప్రతి జిల్లాలో కూడా టెంట్లు వేసుకుని కూర్చుని సమ్మె చేస్తే వాళ్ళ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ఇది మాకు సంబంధించిన స్కీమ్ కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, కాబట్టి మీ డిమాండ్లు ఏవి మేము పరిష్కరించలేము అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సర్వశిక్ష అభియాన్కి ఏదైతే జరిగిందో రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లేబర్ కోడ్స్ అనేవి మా చేతుల్లో లేవు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మేమందరం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఒక నెపం కేంద్ర ప్రభుత్వం వైపు చూపించి అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున నేను ఈ వెబినార్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే జూలై 9 సమ్మె మనందరూ భాగస్వాములు కావాలి. మన జీవితాలకి సంబంధించిన సమస్య అది. అలాగే మనము ఇంకా చూస్తే గతంలో మన ప్రధానమైన డిమాండ్ ఏమని ఉండేది? మన ఫెడరేషన్ తరఫున తీసుకున్న మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మమ్మల్ని పర్మనెంట్ చేయండి అనే డిమాండ్ ఉండేది. ఈ రోజున ఈ లేబర్ కోడ్స్ అమలైతే ఇంకా పర్మనెంట్ ఉద్యోగాలు అనేవే ఎక్కడా ఉండవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, లేకపోతే టెంపరీ 3 నెలల 6 నెలల ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు ఇలా ఉంటాయి. వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు. కనీసం యూనియన్ పెట్టుకోకూడదు, సంప్రదింపులు జరపకూడదు, లేకపోతే కనీస వేతనం ఇవ్వమని అడగకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఏదైతే డిపార్ట్మెంట్స్ లో ఉన్నారో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, స్వయాన సెక్రటేరియట్ లో పనిచేసే జిఏడిలోనే 20 మంది ఉద్యోగులకి ఇంకా కంటిన్యూషన్ ఆర్డర్ రాకుండా పాపం చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో తిరుగుతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఈసీఏఎన్ఎంస్ 636 మంది, వాళ్ళకి కంటిన్యూషన్ ఆర్డర్స్ లేవు, వేతనాలు లేవు, వాళ్ళు ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను కొన్ని డిపార్ట్మెంట్స్ మిగిలిన కూడా మన మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మనము అనేక పోరాటాలు చేసి మహిళలకి మెటర్నిటీ లీవ్ కావాలనేది మన గర్వంగా చెప్పుకోవచ్చు. మన ఫెడరేషన్ పోరాటాల తర్వాతే 3 నెలల మెటర్నిటీ లీవ్ ని 6 నెలలు మనం చేసుకున్నాం. కానీ ఈ రోజును చూస్తే అది చట్ట ప్రకారం ఉంది, మనకి జీవో కూడా ఉంది, కానీ సగానికి పైగా డిపార్ట్మెంట్లలో అది అమలు అవ్వట్లేదు మహిళలకి. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో సుమారు 40% మంది మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఎటువంటి హక్కులు లేకుండా పనిచేస్తున్నప్పుడు ఈ లేబర్ డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి పోరాడే శక్తి, హక్కు కూడా ఉండవు. కాబట్టి మెయిన్ డిమాండ్స్ ఏమిటి అంటే ఈ జూలై 9 నాడు జరగబోయే సమ్మెలో ఫస్ట్ది లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి. ఏవైతే 29 కార్మిక చట్టాలు ఇప్పటికి అమలవుతున్నాయో వాటినే ఉంచాలి. ఇది ఎందుకు ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, మనము పోరాటం చేసిన తర్వాతే ఫెడరేషన్ తరఫున పిఆర్సి వచ్చిన తర్వాత పిఆర్సిలో పర్మనెంట్ ఉద్యోగులకు వచ్చే బేసిక్ పేని మనకి కన్సాలిడేట్ పేగా ఈ రోజున చెల్లిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత సంవత్సరం ఒక సమావేశంలో కార్మిక శాఖ తరఫున మొత్తం వాళ్ళు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సర్వే చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఎవరో చెప్పలే, స్వయంగా మోడీ గారు చెప్పారు, రోజుకి 178 రూపాయలు కనీస వేతనం ఉంటే ఈ రోజున కార్మికులు పనిచేయగలుగుతారు, సరిపోతుంది వాళ్ళకి 175 రూపాయలని. 175 రూపాయలు అంటే నెలకి ఎంత వస్తుంది? 5,000 లేదా 6,000 మహా మాట్లాడితే. ఈ రోజున మనం పోరాడి ఎంత సాధించుకున్నాం? 20,000 21,000 మనకు వస్తున్నాయి. మనం ఎంత అడుగుతున్నాం ఇప్పుడు? కనీస వేతనాలు 26,000. 26,000 కూడా మన పాత డిమాండ్. నిజానికి ఈ రోజున పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న విద్యా వైద్యం ఖర్చులు, ఆరోగ్యం ఖర్చులు, ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ కూడా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులు, గ్యాస్ ఖర్చులు, ఉప్పు పప్పు, ఇవన్నీ కూడా గత 3 ఏళ్ల నుంచి భారీగా పెరిగాయి. ఆ పెరిగిన వాటితో చూస్తే ఈ రోజు మనము అడుగుతున్న 26,000 ఒక మూలకు కూడా రాదు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది?
178 రోజుకి సరిపోతుంది అని. రేపు మనకి వచ్చే జీతాల్ని కూడా ప్రభుత్వం చెప్తోందనే ఉద్దేశంతో తగ్గించే అవకాశం కూడా ఉంది. మనకు తెలిసి చాలా అనుభవం ఉంది మనకి. ఏదైనా మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రయోజనం కలిగించాల్సిన చట్టాలు వస్తే మనం అడుగుతున్నాం, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, లేకపోతే కొంత సర్వీస్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ అడుగుతున్నాం మనం. అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి, కానీ వాటిని ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ మనకి ఏదైతే ప్రమాదం తీసుకొచ్చే చట్టాలు ఉంటాయో, తీర్పులు ఉంటాయో, వాటిని మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి చాలా ముందుకు వస్తాయి. కాబట్టి మనందరం ఈ ప్రమాదాన్ని గ్రహించి రాబోయే జూలై 9 సమ్మెలో మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ని జోడిస్తూ జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేయబోతున్నాము. ఆ సమ్మె కోసం ఇప్పటికే మనం అధికారులకు కూడా రిప్రజెంటేషన్, చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మన ఫెడరేషన్ తరఫున. కరపత్రాలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, పోస్టర్స్, అన్ని రకాలుగా మనము ప్రచారం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఒక లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేయాలి, దానికి మనము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక బుక్లెట్ వచ్చింది. ఆ బుక్లెట్ ని కూడా మీరందరూ ఈ పాటిగా అందుకుని ఉంటారు అనుకుంటున్నాను, లేకపోతే మీ నాయకుల ద్వారా అందుకోవాలి. కాబట్టి మనము ప్రధానంగా ఈ రోజున మన ముఖ్య డిమాండ్స్ ఏంటి అంటే, కనీస వేతనం 26,000 చెల్లించాలి. అలాగే పెన్షన్, మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత కానీ ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడం కాకుండా గ్రాట్యుటీ 10 లక్షలు ఇవ్వాలి. గ్రాట్యుటీని 10 లక్షలు ఇవ్వాలనేది మన ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అలాగే రిటైర్మెంట్ వయసుని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి 61 సంవత్సరాలు ఉంది. మనం కూడా వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం కాబట్టి మనకు కూడా రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు చేయాలనేది. ఇప్పుడు మహిళలకైతే మహాలక్ష్మి తరఫున బస్సు సౌకర్యం ఉంది, ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం ఉంది. కానీ మిగిలిన పురుషులకి లేదు కాబట్టి వాళ్ళకి కూడా బస్ పాస్ సౌకర్యము కల్పించాలనేది కూడా మనము అడుగుతున్నాము. ఆఖరిలో చెప్పబోయేది ఏంటంటే, మనం పోరాటాలు మనం అందరినీ పర్మనెంట్ చేయాలి అని ఫస్ట్ మన పోరాటం గట్టిగా ఉండేది, మెయిన్ డిమాండ్ గా ఉండేది. దాని తర్వాత మనకి ఈ రోజున ఏ స్థితికి వచ్చాము అంటే, మనల్ని పర్మనెంట్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించండి అనే స్థితికి వచ్చాం. సమాన పనికి సమాన వేతనం తర్వాత ఏమొచ్చింది, ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం మమ్మల్ని రెగ్యులరైజ్ కంటిన్యూషన్ చేయండి, కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వండి అని. చివరికి మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ స్థితికి తీసుకొచ్చారంటే, ఇప్పుడు నెల నెల జీతం రావడం కూడా మనకి కష్టమైపోయిన పరిస్థితి ఉంది. మాకు నెల నెల జీతం ఇవ్వండి అనే పరిస్థితికి ఈ రోజున వచ్చాము. కాబట్టి అంటే ఒక కుటుంబము 6 నెలలు జీతాలు లేకుండా ఉండడం అనేది ఎంత దుర్భరమైన పరిస్థితి అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం పోరాటం చేయాలి. ఈ పోరాటంలోకి జూలై 9వ తారీఖు నాడు లాస్ట్ లో కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తారు. ఆ రోజున హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతూ మనం బాగలింగంపల్లి ఇందిరా పార్క్ అనేది మీకు ప్రదేశాన్ని కూడా చెప్తాం, స్థలం కూడా. ఖచ్చితంగా మన వాళ్ళందరూ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని ముందు రోజు నిరసన తెలియచేయాలి అన్ని డిపార్ట్మెంట్లలో. దాని తర్వాత సమ్మె రోజున ఇందిరా పార్క్ దగ్గరికి కానీ బాగలింగంపల్లికి కానీ మనము ఎక్కడైతే అనుకుంటామో అక్కడికి అందరూ పెద్ద సంఖ్యలో రావాలి. మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి ఏంటంటే, మనం పోరాడితేనే ఏదైనా సాధించుకున్నాం. ఇప్పటి వరకు ఏదైనా సాధించుకున్నా మన ఫెడరేషన్ జెండా కిందైనా ఎక్కడైనా పోరాడితేనే మనం సాధించుకోగలిగాము. రాబోయే రోజుల్లో కూడా పోరాటాల ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము. మనకి ఇంకా కంటిన్యూషన్ ఆర్డర్లు రాక రోడ్డు మీద పడిపోయిన తర్వాత కూడా మనం పోరాటాల్లోకి రాకపోతే ప్రభుత్వాలు మన వైపు కన్నెత్తి చూడని కూడా చెడువు. కాబట్టి ఈ మంచి సందర్భాన్ని మనం ఎంచుకుని అన్ని డిపార్ట్మెంట్లలో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కదిలి రావాలి. జూలై 9ని జరిగే చారిత్రకమైన సమ్మె, ఈ సమ్మెని మనం జయప్రదం చేసుకోవాలి. లేబర్ కోడ్స్ ని ఇప్పుడు మనము ఆపుకోలేకపోతే రాబోయే రోజుల్లో వాటి పరిణామాలు అన్ని ఏ ఒక్క డిపార్ట్మెంట్ కన్నా మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆల్రెడీ మన మీద ప్రభావం చూపించడం, లేబర్ కోడ్లు అనే పేరు లేకుండా ఈ రోజున మన మీద ప్రభావం చూపిస్తుంది. రాబోయే రోజుల్లో చట్టం ప్రకారం కూడా మన మీద ఆ రకంగా మన జీవితాలు దుర్భరమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము కట్టు బానిసల్లాగా బతకాల్సిన ఈ పునః హక్కులన్నీ పోయి కట్టు బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఈ వాయిస్ ని స్ప్రెడ్ చేసుకోండి. మన ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి. మీలో మీరే దీన్ని ప్రచారం బాగా చేసుకుని
జూలై 9వ తారీఖు నాడు రాబోయే సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలి. ఈలోగా ఇంకేదైనా పరిణామాలు వస్తే కూడా మీరు ఖచ్చితంగా మమ్మల్ని చాలా అంటే ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఇక్కడ కూర్చున్న నాయకులు ఎవరినైనా కూడా సంప్రదించి మీకు మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేడం గారు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం జూలై 9న సమ్మె ఎందుకు చేస్తున్నాం, దాని ఆవశ్యకత ఏంటి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని తెలియజేశారు. ఏవైతే 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాలు పోయి జీతాలు చాలక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. అదే చట్టాలు వస్తే కనుక అడగనికి కూడా హక్కు ఉండదు. మరి అంత ప్రైవేటైజేషన్ అయిపోయినా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉంటేనే మనకు హక్కులు అంతంత మాత్రం ఉన్నాయి. మరి చట్టాలు అమలు చేసి మరి ప్రైవేట్ యజమాని ఎంకరేజ్మెంట్ చేస్తే మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఉద్యోగాలు తగ్గించి మరి కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వకుండా జీతాలు కూడా అంతంత మాత్రమే ఇస్తూ మనతో పని చేయించుకుంటా ఉంది. మనకు హక్కులు ఉంటేనే పోరాడడానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఈ రోజు అదే హక్కులు కోల్పోతే లేబర్ కోడ్లు కనుక అమలైతే మన పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలా. ఇప్పుడున్న పరిస్థితులలో మన చట్టాలను అడ్డుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అందుకే ఫెడరేషన్ ఈ వెబినార్ ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేస్తా ఉన్నది. మనం అందరం కలిసికట్టుగా ఈ జరగబోయే సార్వత్రిక సమ్మెలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలా. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా మనం మెసేజ్ ఇవ్వాలా. ఏదైతే 2019 నుంచి పోరాటం చేస్తున్నామో ఈ లేబర్ కోడ్ లోని మనం అమలు కాకుండా అడ్డుకుంటున్నామో అదే విధంగా గట్టి పోరాటం చేసి వీటిని ఆపాల్సిన అవసరం అనేది ఉందని మనం ఫెడరేషన్ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. ప్రజెంట్ ఉన్న సమస్యలను కూడా మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకు వేతన సమాధానం జరిగిందో అప్పటి నుంచి వేతనాలు పెరగడం కోసం ఏవైనా సమస్యలు ఉన్నా ఫెడరేషన్ ద్వారా కృషి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చాలా క్రైసిస్ లో ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాలు అనేవి గ్రూప్ 4 గ్రూప్ 3 వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఫిల్అప్ చేస్తూ అవుట్సోర్సింగ్ వాళ్ళని పక్క పెడతా ఉన్నారు. ఇలా అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, అన్న మా దాంట్లో రెన్యువల్స్ రాలేదు, మా దాంట్లో 30 మందిని తగ్గించారు, మా దాంట్లో 70 మందిని తగ్గించారు, మా పరిస్థితి ఏంటి అని. మరి నీకు హక్కులు ఉంటేనే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దుగాల లేబర్ కోడ్లు అమలు అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు చేసుకునే విధానం అనేది మనం తెలుసుకోవాలా. మనం ఎక్కడో అక్కడ ఉండి ఏదో పూట గడిస్తే సరిపోతుందిలే అనుకున్నట్టు పనిచేస్తా ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అదే మనం పోరాటాలు గట్టిగా చేస్తా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఏ డిపార్ట్మెంట్ లో తగ్గించేది కాదు. ఈ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంటది మా ప్రజా ప్రభుత్వం, మేము అందరికీ న్యాయం చేస్తాం, మా రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్ని చెప్తా ఉన్నది. మరి మన ఉద్యోగులమే, మన ప్రజల్లో ఉన్న వాళ్ళమే మనం న్యాయం చేయకుండా మన ఉద్యోగాలు ఎలా తీస్తారనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం ప్రశ్నించాలంటే మనకున్న హక్కులు ఏందనేది మనం తెలుసుకోవాలా. హక్కులేంటి, చట్టాలేంటి, ఇప్పుడు చట్టాలు అమల్లో ఉన్నందున ఆ చట్టాల ప్రకారం మన ఉద్యోగాలు ఎట్లా సాధించుకోవాలా, నిలబెట్టుకోవాలా, మన జీతాల కోసం ఎలా పోరాడాలి, మన సమాన పనికి సమాన హక్కు కానీ, రెగ్యులరైజేషన్ కానీ, ఇవన్నీ సాధించుకోవడానికి మనకున్న అవకాశాలు ఏంటి, మన చట్టాలు ఏంటి అని మనం తెలుసుకొని ఫైట్ చేయాలి. అలా చేయకుండా మనం మన ఆఫీస్ లోనే ఉండి జాబులు చేసుకుంటా ఉండి ఈ రోజు ఉద్యోగం పోయినప్పుడు బాధపడతా మాకు ఎవరు సాయం చేస్తారని ఎదురు చూస్తా ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఈ రోజు ఉద్యోగం పోయినాక కూడా మనకు ఉద్యోగం వస్తుందా లేదా, మనకి ఏం చట్టం వర్తిస్తుందా అనేది కూడా చాలా మందికి తెలియదు. కొన్ని సంఘాలు నడిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఈ సమస్యను టేకప్ చేసే ధైర్యం ఎవరికి లేదు. ఉద్యోగం ఎలా పెట్టియాలనేది సంఘ నాయకులకే నాలెడ్జ్ లేదు. అందుకే ఒక సంఘాన్ని నమ్ముకోవాలంటే ఆ సంఘంలో అనుభవం అలాగే ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకు చట్టాల మీద అవగాహన ఉంటేనే వాళ్ళ కార్మికులకు న్యాయం చేయగలుగుతారు. లేదు ఓన్లీ జెండా పెట్టుకొని ఏదో పోస్టుల కోసం ఏమంటే పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళు ఈ రోజు ఉద్యోగులకు న్యాయం చేయలేరు. ఈ రోజు మాకు ఫోన్లు వస్తున్నాయంటే కారణం ఏంది,
అక్కడ ఉన్న వాళ్ళు న్యాయం చేయట్లేదు, మమ్మల్ని న్యాయం చేయమని అడుగుతున్నారు. మనం మమ్మల్ని న్యాయం చేయమంటే చేస్తాం, బట్ ఉండాలి కదా. కార్మిక పోరాటాలలో ఉండి పోరాడితేనే ఫోకస్ అయితేనే ఈ రోజు మీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పోరాటాలు అనేది ఎంత ముఖ్యమనేది మనం తెలుసుకోవాలా. ఈ సార్వత్రిక సమ్మె ఉద్దేశం కూడా అదే, పోరాటం చేస్తేనే ఆ లేబర్ కోడ్లు ఆగుతాయి, అలాగే కార్మికుల యొక్క హక్కులను నిలబెట్టగలుగుతాం, నీకు రావాల్సినవి కూడా సాధించి పెట్టగలుగుతాం అనేది మనం తెలుసుకోగలగాలి. జరిగిన నష్టం ఏదైనా, జరగబోయే నష్టం ఏదైనా మనం తెలుసుకొని పోరాటాలలో యాక్టివ్గా ఉండి దాని ద్వారా మనం మన హక్కులను సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కృష్ణారెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు వై సోమన్న గారు, సెక్యూరిటీ గార్డ్స్ స్టేట్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శి, వారు మాట్లాడారు. తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వైపు నుంచి జరుగుతున్న వెబినార్ సందర్భంగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా సెక్యూరిటీ గార్డుల స్థితిగతులు చూసినప్పుడు 2017లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డ్స్ల వేతనాలు సవరిస్తూ తీసుకొచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా ఆ జీవోని సవరణ చేయలేదు. ఈ జీవో సవరణ చేయకపోయేసరికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సెక్యూరిటీ గార్డుల వేతనాల మీద తీవ్ర ప్రభావం పడింది. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరగడంలో మార్పు లేదు. వేతనాలు 2017 నిర్ణయించిన వేతనాలు ఈరోజు అందుతున్న పరిస్థితి కనబడతాం. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో కుటుంబాన్ని పోషించడం కానీ, పిల్లల్ని చదివించడం కానీ, కుటుంబం మొత్తం కూడా ఆర్థిక భారం మోపుతున్న పరిస్థితి కనబడతాం. ఇక మరొక అంశం చూసినప్పుడు ఇప్పటికే మార్కెట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులందరూ కూడా 8 గంటలు ఉన్నప్పటికీ 12 గంటలు 10 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, 8 గంటల పనిదినం ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్ల వల్ల ఏంటంటే 8 గంటల పనిదినాన్ని మొత్తం కూడా రద్దు చేసి అఫీషియల్గానే దాన్ని 12 గంటల పనిదినం తీసుకురావడానికి సిద్ధం చేసింది. చట్టాలని దాన్ని ఆ విధంగా కోడ్లని రూపొందించింది. అంటే ఇప్పుడు ఒక పక్కన 8 గంటల పనిదినం హక్కు ఉన్నప్పటికే అది 10 గంటలు 12 గంటలు పనిచేస్తున్న స్థితి కనబడతా ఉంది. ఇక కోడ్లో ఇట్లా తీసుకొచ్చాక అనివార్యంగా 12 గంటల నుంచి 13 గంటలు 14 గంటలు పనిచేసే స్థితి ఏర్పడబోతుంది. అక్కడే కాదు, ఇంకా కోడ్లు అమలు చేయకముందుకే, ఇప్పటికే కోడ్లు అమలు చేయకముందుకే కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో ఇట్లా రకరకాల చూసినప్పుడు 10 గంటలు 12 గంటలు చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతోంది. ఇక మరొక అంశం ఏంటంటే 1995 నుంచి వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డ్స్లు కానీ, లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, అటెండర్లు కానీ పనిచేస్తున్నారు. అంటే 35-40 సంవత్సరాల కాడి నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మరొక 5-6 ఏళ్లలో, 2-3 ఏళ్లలో ఇక వాళ్ళు రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళు ఉద్యోగ విరమణ చేసి ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి పెన్షన్ కానీ, ఎట్లాంటి గ్రాడ్యుయేట్ కానీ ఈరోజు మార్కెట్ కమిటీల్లో ఇస్తున్న పరిస్థితి లేదు. మనం ఇప్పటికే మన సంఘంగా, మన ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగ విరమణ చేస్తారో గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఎట్లా చేస్తున్నాం అంటే, గ్రాడ్యుయేటీ యాక్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాం, ఆ చట్టం ఉంది కాబట్టి మనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టమే రద్దయిపోయి కోర్టులు వచ్చాక ఇక మళ్ళీ మనం డిమాండ్ చేసే స్థితే ఉండదు, డిమాండ్ చేసినా అమలు చేసే పరిస్థితే ఉండదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనమంతా కూడా దేశవ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇక మరొక అంశం, ఇప్పటికే పిఎఫ్ చాలా మార్కెట్ కమిటీల్లో సెక్యూరిటీగా ఈ సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నప్పటికీ ఏజెన్సీలు సక్రమంగా పిఎఫ్ కట్టక, ఈఎస్ఐ కట్టక అనేక ఇబ్బందులు పడుతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ కోడ్ల ద్వారా ఈ ఈఎస్ఐలో కూడా మార్పులు చేసి, పిఎఫ్లో కూడా మార్పులు చేసి, పిఎఫ్లో ఇప్పటికే 12% ఎంప్లాయీ వాటా, 12% ఎంప్లాయర్ వాటా ఉన్నప్పటికీ ఆ 12% కాదు 10% కంటే ఎక్కువ పెట్టొద్దు, లేదా 10% పెట్టవచ్చు, అంతకంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు లేబర్ కోడ్లలో తీసుకొచ్చిన తర్వాత ఇక మనకు పెన్షన్కి భద్రత లేదు, పిఎఫ్కి భద్రత లేదు, ఈఎస్ఐకి భద్రత లేదు. మరి ఇట్లాంటి స్థితిలో రేపు భవిష్యత్తులో మన బతుకులన్నీ కూడా అంధకారం అవుతున్నాయి. కాబట్టి అందుకోసమే రేపు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉండే మొత్తం మార్కెట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు అందులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కూడా సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మరొక అంశం చూస్తే, ఇది మనం మే 20న ఈ సమ్మె చేయాలని చెప్పేసి గతంలో కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, మన ఫెడరేషన్ కూడా మనం పిలిపించి ఉన్నాం. కానీ దేశంలో జరుగుతున్న
ఆనాడున్న స్థితి, పాకిస్తాన్ భారతదేశం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఆ సమ్మెను వాయిదేసి జూలై 9 చేయాలని చెప్పేసి నిర్ణయించిన క్రమంలోనే ఈ వారు జరుగుతున్న ఈ మొత్తం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో కార్మికుల పైన, కార్మిక సంఘాల పైన దాడి చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ కాలంలో ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితిలో ఉన్న కాలంలో ఇక కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ అటువైపు రారు, మేము ఏదైతే చూపించామో ఆ పూచి వైపే ఉంటారు కాబట్టి వీళ్ళు పట్టించుకోరని చెప్పేసి ఇప్పటికే కాశ్మీర్లో 420 కార్మిక సంఘాలని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమే కాదు, ఇంకా కొన్ని స్టేట్లలో వాళ్ళకు అక్కడ ఉన్న ఆ సంఘాలను కూడా రద్దు చేయడం, ఇంకా రకరకాలుగా పని గంటలు పెంచడం, ఆంధ్రప్రదేశ్లో పని గంటలు పెంచడం, కర్ణాటకలో పని గంటలు పెంచడం, ఇట్లాంటి అన్నింటిని కూడా ఈ కాలంలోనే, ఈ నెల రోజుల కాలంలోనే చేసిన స్థితి కనబడతా ఉంది. కాబట్టి రేపు ఈ కోడ్లు కనుక అమలైతే కార్మిక సంఘాలన్నింటి కూడా రద్దు అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు రద్దు అవుతాయి అంటే వాడికి ఆ కార్మిక సంఘం ఏదైతే యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేస్తుందో, ఏదైతే వాడు రిటర్న్స్ ఇస్తారో ఆ రిటర్న్లో వాడికి సంతృప్తి లేకపోతే, లేబర్ అధికారికి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు సంతృప్తి లేకపోతే రద్దు చేసే అధికారం ఇచ్చింది. అంటే మనం పగడ్బందీగా ఫామ్ ఎఫ్ సభ్యుల వివరాలు ఇచ్చినప్పటికీ, అకౌంట్స్ వివరాలు ఇచ్చినప్పటికీ, ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా తనకి ఏదైతే సంతృప్తి లేకపోతే ఆ కార్మిక సంఘాన్ని కూడా రద్దు చేసే స్థితి ఈరోజు ఆ లేబర్ కోడ్లో పెట్టింది. అదే కాదు, ఇప్పటికే మనకి ఎక్కడైతే మార్కెట్లలో ఎక్కడైతే వేతనాలు సరిగ్గా లేవో, ఈఎస్ఐ లేదో, పిఎఫ్ లేదో అని చెప్పేసి మనం ఎన్ఫోర్స్మెంట్స్కు మనం ఆ దరఖాస్తు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చి తనిఖీ చేసే స్థితి ఉండేది. కానీ ఈరోజు అట్లా తనిఖీ చేసే అవకాశం కూడా లేకుండా లేబర్ కోడ్లో పెట్టింది. ఎవరికి ఆప్షన్ ఇవ్వాలంట, ఆన్లైన్లో యాజమాన్యానికి లేదా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాలట, మా మీద ఆ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను పంపండి, లేదా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులను పంపండి, ఇక్కడ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టాలట. డైరెక్ట్ పోయి ఎవరైతే తనిఖీలు చేస్తారో వాళ్ళకి చెప్తేనే వచ్చి చేసే స్థితి లేని ఈ రోజుల్లో ఇక ఆన్లైన్ స్థితి పెట్టి ఆన్లైన్లో అప్లై చేస్తే వాడు వచ్చి మనల్ని పరిశీలించే న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అని చెప్పేసి న్యాయం చేసే స్థితి కనబడదు. కాబట్టి రేపు జరగబోయే జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి. సమ్మెలో పాల్గొని ఈ లేబర్ కోడ్లు వెనక్కి కొట్టేంత కోసం మనందరం కృషి చేయాలి. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులో, ఫెడరేషన్ ఇచ్చే పిలుపులో మనం అందరం భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక అంశం ఏంటంటే, ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరు మీద వివిధ సంఘాల పేర్లు ఉన్నాయి. ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు, పేరుకు బోర్డుకు సంఘాలు పెట్టుకున్న స్థితి కనబడతా ఉంది. అట్లా కాకుండా మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరం కూడా ఐక్యంగా ఉంటేనే రేపు మనము మన హక్కులు సాధించుకోగలుగుతాం. ఈరోజు చూస్తున్నాం మార్కెట్ కమిటీలో గత ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షిక బడ్జెట్ కేటాయిస్తూ వాళ్ళని కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చేది. కానీ వ్యవసాయ మార్కెట్ డిపార్ట్మెంట్లో గత 2 నెలల కానుంచి మే జూన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు జూలై కూడా ఇస్తున్నారు. ఏ నెల కా నెలకు కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. అంటే వచ్చే నెల కొనసాగింపు ఉత్తర్వులు వస్తాయా, రావా, వస్తాయా, జీతాలు ఇస్తారా, ఇవ్వరా, ఉద్యోగాలు ఉంటాయా, ఉండవా అనే సందేహాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మన సంఘంగా వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డుల సంఘంగా వెళ్ళి డైరెక్టర్ని కలవడం జరిగింది. డైరెక్టర్ని కలిసి ఇలా ఇవ్వడం అన్యాయం, ఇట్లా ఇస్తే ఉద్యోగులకు అభద్రత ఏర్పడుతుంది, ఉద్యోగ భద్రత ఉండదు, కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరానికి ఒక చేయాలని చెప్పేసి కూడా సంఘం వైపు నుంచి, ఫెడరేషన్ వైపు నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు సమ్మె నోటీసు కూడా ఇచ్చి దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి, అన్ని రకాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరం కూడా ఐక్యంగా ఉండి దేశవ్యాప్త సమ్మెలో జూలై 29న జరిగే సమ్మెలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. ఆ ర్యాలీలు, ప్రదర్శనలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సోమన్న గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి గారిని మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరుగుతుంది. ఇప్పటిదాకా వక్తలు మాట్లాడినట్టు మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలన్నింటినీ కుదించి 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొస్తుంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈరోజు దేశంలో ఉన్న అనేక మంది ఉద్యోగులకి, కార్మికులకి
కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నష్టం జరిగే పద్ధతిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే చాలా చట్టాలను, దాదాపు 28-29 చట్టాలను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లలో ఇమిడ్చారు. ఇందులో ఈ 4 లేబర్ కోడ్లలో ఇమిడ్చబడిన మరో చట్టం కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1970s సంబంధించిన యాక్ట్ను కూడా ఇందులో చేర్చారు. మరి మోడీ గారు పార్టీ, బీజేపీ పార్టీ పుట్టక ముందే ఈ చట్టం వచ్చింది. దేశంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు ఉండాలి, అసలు కాంట్రాక్ట్ సిస్టమ్ని ఎలా అబాలిష్ చేయాలి రానున్న కాలంలో అని పేర్కొంటూ ఉన్న చట్టాన్ని కూడా ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లలోకి తీసుకొచ్చింది. ప్రధానంగా ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్లో పర్మనెంట్ ఉద్యోగికి ఏ రకంగానైతే గ్రాట్యుటీ ఉంటుందో, లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో, లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఉంటుందో, ఇట్లాంటివన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే థర్డ్ పార్టీ ఉద్యోగులు కావచ్చు, ఇంకే ఉద్యోగులైనా ఎవరు కూడా ఇట్లాంటి ఫెసిలిటీస్, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తున్న పరిస్థితి చట్టం ఉన్నప్పటికీ లేదు. ఇక 4 లేబర్ కోడ్లలోకి తీసుకెళ్లి ఈ చట్టాన్ని ఇమిడ్చిన క్రమంలో అసలు మొత్తానికే ఈ సౌకర్యాలే ఆ చట్టంలో ఉండకుండా పోయే అవకాశం ఉంటుంది. మనం ఒక పక్క ఇలాంటి ప్రమాద బీమా కావాలనో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలనో మనం ఒక పక్క పోరాటం చేస్తుంటే అసలు చట్టంలో ఉన్నదాన్ని తీసేసే ప్రయత్నం ఇలా బీజేపీ ప్రభుత్వం చేసింది. అదే కాకుండా 8 గంటల పని విధానం కావచ్చు, ఇంకా మిగతా అంశాలు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కాంట్రాక్టు విధానంలోనే అనేక కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంట్రాక్టు విధానంలో చూసినప్పుడు గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండేవాడు, ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా తీసుకొచ్చారు, ఒక ఏజెన్సీని పెట్టారు. ఏజెన్సీలు వద్దు అని చెప్పి మనం ఒక పోరాటం చేస్తుంటే ఏజెన్సీని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన లేబర్ కోడ్లలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు మనం గత అనేక సంవత్సరాలుగా అనేక డిపార్ట్మెంట్లలో మనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానో, లేదు థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులుగానో, కార్మికులుగానో మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన క్రమంలో ఇది కనుక అమలైతే రేపు ఏజెన్సీలు మారినా మనం మాత్రం ఉద్యోగులుగా, కార్మికులుగా పనిచేస్తున్న క్రమంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కనుక వస్తే మీరు ఈ టైంకి ఏజెన్సీ వస్తుంది, కాంట్రాక్ట్ ఏజెన్సీ వచ్చి వాడు వర్క్ ఆర్డర్ తీసుకుంటాడు. ఈ వర్క్ ఆర్డర్ తీసుకున్న క్రమంలో నాకు 3 నెలలే కావాలి, నాకు ఏజెన్సీ, నాకు కాంట్రాక్ట్ ఏజెన్సీకి నాకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వచ్చింది, కానీ నువ్వు నాకు 3 నెలలే కావాలంటే ఆ 3 నెలలకే మనం సంతకం పెట్టి ఆ ఉద్యోగంలో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పక్క ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అసలు కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఇవ్వండి ఫస్ట్ అని చెప్పి మనం ఒక పక్క లబోదిబం అంటుంటే, రేపు పెద్ద బండ ఏంటిదంటే నువ్వు 3 నెలలు పని చేస్తే చాలు, 3 నెలలు పని చేస్తావా లేదంటే అవతల ఉంటావా, నేను వేరే వాడిని పెట్టుకుంటాను. ఇది డైరెక్ట్ గా కాంట్రాక్ట్ యజమానికే అతనికి అధికారాలు ఇస్తున్న పరిస్థితి ఈ లేబర్ కోడ్లలో ఉంది. అందుకనే అసలు మన మనుగడకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రతకే ముప్పు తెచ్చే పద్ధతిలో ఇలా లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మన మీద ఉంది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తో లింక్ అయి ఉన్న స్కీములు కొన్ని ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు, అంటే కేంద్ర ప్రభుత్వం వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%. ఈ పద్ధతిలో కొన్ని స్కీములు ఈరోజు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న పరిస్థితి. ఈ స్కీములలో ఉండే బడ్జెట్ ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం SNA స్పర్శ్ అనే ఒక విధానంలోకి తీసుకొచ్చి, ఈ స్పర్శ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇందులో కలిపితేనే మేము ఇది ఇస్తాము, లేదు మేము చెప్పినవి అమలు చేస్తేనే మా బడ్జెట్ మొత్తం కూడా ఆ స్పర్శలో ఇస్తాము, లేకుంటే ఇవ్వము. ఈ పద్ధతిలో ఇలా రాష్ట్రాల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలా మెడికల్ డిపార్ట్మెంట్ లో NHM స్కీమ్ లో స్పర్శలో ఈ మొత్తం బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వ వాటాను దీంట్లో వేస్తేనే మేము దీన్ని అమలు చేస్తామనే పేరుతోని ఇలా 2 నెలలుగా NHM సంబంధించిన ఉద్యోగులకి వేతనాలు లేవు.
ఆశాలు కావచ్చు, ఎన్హెచ్ఎం సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఎన్హెచ్ఎం సంబంధించిన ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, అకౌంటెంట్లు, ఇట్లా ఆ విభాగంలో ఎన్హెచ్ఎంలో ఉన్న విభాగంలో ఉన్న మొత్తం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 2 నెలలుగా వేతనాలు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకునే పద్ధతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక విధానాలు తీసుకొస్తున్నది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే రేపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నది. అట్లాగే కంటిన్యూషన్ ఆర్డర్స్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఈరోజు 3 నెలలుగా 4 నెలలుగా జీతాలు లేవు, జనవరి నుండి జీతాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏం చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒక పక్క చాలా డిపార్ట్మెంట్లలో గందరగోళ పరిస్థితులు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్స్ కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు కనుక మా దీనిలోకి వచ్చి జాయిన్ అయితే మా ఉద్యోగం ఉండదనే పద్ధతిలో చాలా ఆందోళనలో ఈరోజు అనేక డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3 నెలల జీతాలు ఇవ్వకుండా, అసలు వీళ్ళు తీసుకోకుండా అసలు మాకు సంబంధం లేదనే పద్ధతిలో ఇలా ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరు మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మనల్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసైనా ఈరోజు మనల్ని కూడా విడదీసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లేదు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఈ పేరుతో విడదీసేసరికి మనం కూడా విడిపోయి ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరం కలిసి ఒకే వేదిక దగ్గరనో ఐక్యంగానో మనం ఉండగలిగి ఉంటే ఇలా 3 నెలలు 4 నెలలు 5 నెలల నుండి వేతనాలు అందకుండా పెండింగ్ లో ఉండే పరిస్థితి ఉండకపోయేది. మనం విడిపోయి ఉన్న పరిస్థితిలోనే ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి రావట్లేదు. అందుకని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే పద్ధతిలో మనం కూడా ఐక్యం కావాలి. వెంటనే ఈ కంటిన్యూషన్ ఆర్డర్స్ తెచ్చుకునే పద్ధతిలో మనం ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయాలి. మనం ముందున్నది ఇప్పుడు జూలై 9 సమ్మె. ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో మన ఉద్యోగానికే ఎసరు పెట్టే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ముందు మన ఆ పోరాటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. 9వ తారీఖు హైదరాబాద్ లో భారీ ప్రదర్శన జరగబోతుంది. ఈ భారీ ప్రదర్శన సుందరయ్య పార్క్ నుండి ఉంటుంది. ఈ భారీ ప్రదర్శనలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరం కూడా మనం పాల్గొనాలి. మన డిమాండ్లను కూడా అందులో చేర్చే పద్ధతిలో, మన డిమాండ్లను కూడా మనం ఎలుగెత్తి చాటే పద్ధతిలో ఈ ప్రదర్శనలో మనందరం కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. మిత్రులారా, కుమారస్వామి గారికి అదేవిధంగా ఇందాక మాట్లాడినటువంటి మన నాయకులందరికీ ఈ వీక్షిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా జూలై 9 సమ్మె 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 26,000 కనీస వేతనం కావాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని, అలాగే జీవిత బీమా అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి కూడా ఇవ్వాలని, సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని, అలాగే బోనస్ ఇన్సెంటివ్ ఇట్లాంటివి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన అదేవిధంగా వీటన్నిటితో పాటు ఇప్పుడు తక్షణంగా అంటే గత 6 నెలల నుంచి సంవత్సర కాలం లోపు చాలా సమస్యలు మన రాష్ట్ర ప్రభుత్వం వలన, ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వచ్చి కూడా సంవత్సరన్నర అయింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సమస్యలు ఉత్పన్నమైనాయి. ఇందాక ఏదైతే కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9 సమ్మె అన్నామో ఆ సమ్మెలో మనం పాల్గొందాం, గతంలో కూడా పాల్గొన్నాం. కానీ ఇటీవల కాలంలో సంవత్సరం నుండి వస్తున్నటువంటి కొత్త సమస్యలు, రెన్యువల్స్ చేయకపోవడం, అలాగే 1000 మందిని ఇప్పుడు ఒక అనాధికారిక లెక్క ప్రకారం ఈ డిసెంబర్ 31 నాటికి 40,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని తగ్గించాలి. ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్ల వివరాలను పద్మశ్రీ గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు, సోమన్న గారు, కుమార్ గారు కూడా మాట్లాడారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ 40,000 మంది ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో తెలవనటువంటి పరిస్థితి ఉన్నది. అందరినీ ఒకే దఫా డ్రాప్ చేయడం కాకుండా ఒక్కో డిపార్ట్మెంట్ అంటే విడివిడిగా అంటే చీలగొట్టి ఉద్యోగాలు లేకుండా చేస్తే వీళ్ళ నుంచి వ్యతిరేకత రాదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నదా, కుట్రతో ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేయాలి. మేము ఇప్పుడు చెప్తున్నది 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెస్తే దాన్ని కేసీఆర్ గారు కొనసాగించాడు, బలపరిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఉన్న బలహీనమైన స్థితిని కూడా లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా చర్యలు కనిపిస్తా ఉన్నాయి. అందుకని స్పష్టం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
మీరు ఇస్తామన్న సంవత్సరానికి 2 లక్షల కొలువులకి దీనికి సంబంధం లేదు. 2 లక్షల కొలువులు ఇస్తామంటే ఎవరికి ఇస్తారు? నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నాయి తీసేసి ఇయే వాళ్ళకి ఇవ్వడమన? అది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మీరు పునరాలోచన చేసుకోవాలి. మేము జూలై 9 సమ్మె చేసేది మాత్రం కేంద్ర బీజేపీ విధానాల వ్యతిరేకంగానే. మీరేమో తెలంగాణ అభివృద్ధి కోసమని లేదా తెలంగాణ సంక్షేమం కోసమని ఎన్నికలప్పుడే ఎన్నికలు చూస్తా, మిగిలిన రోజులు అభివృద్ధి చూస్తానని చెప్పి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. సంతోషమే, మేము అదే చెప్తున్నాం. ఎన్నికలప్పుడు ఎన్నికలు చూడండి. ఈ ఎన్నికల్లో వాగ్దానానికి మాకు ఈరోజు ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రెన్యువల్స్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపడానికి సంబంధం ఏంది? మీరు కూడా రాజకీయం చేస్తున్నారా? అందుకని ఈ తరహా కుట్రలు విడగొట్టి చూసే పద్ధతుల్ని మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహించే ప్రసక్తే లేదు. అందుకని మేము చెప్పదలుచుకుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏవైతే రెన్యువల్స్ ఆకున్నారో వాటిని వెంటనే బేషరతుగా రెన్యువల్స్ ఇవ్వండి. అలాగే ఏప్రిల్ నెల జీతం మేలో ఇవ్వలే, మే నెల జీతం జూన్లో ఇవ్వలే. ఇప్పుడు జూన్ నెల జీతం రేపు 1వ తారీఖు వస్తే 3 నెలలు అవుతాయి. ఇది సెక్రటరియట్ లో ఏ ముఖ్యమంత్రి గారు అయితే జీవోలు తయారు చేయిస్తున్నాడో అక్కడ ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సహా అనేక మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది 220 మంది పనిచేస్తే అందులో కంటిన్యూటీ ఆర్డర్లు 120 మందికి రాలే, జీతాలు 20 మందికి వేయలేదు ఇప్పటిదాకా. చాలా అన్యాయం. సిఎస్ గారికి ఇప్పుడు 3 సార్లు కలిసాం ఫెడరేషన్ తరఫున. కాబట్టి అయ్యా అప్ప అంటే బ్రతిమలాడితే అయ్యే రోజులు కావని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాక కూడా అనిపిస్తా ఉన్నది. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తేల్చుకోవాలి. మేము జూలై 3వ తారీఖున, జూలై 9 దేశవ్యాప్త సమ్మె, అందులో సక్సెస్ చేద్దాం, పాల్గొందాం. కానీ జూలై 3 మాత్రం ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది తరలి రావాలి. ఇందాక నాయకులు చెప్పినట్టు మనకి ఎన్ని యూనియన్లు అన్నా ఉండొచ్చు, అసోసియేషన్ ఉండొచ్చు, వాటి అనుబంధాలకు అతీతంగా పాల్గొవాలి. అందుకని ఫెడరేషన్ అనేటటువంటిది ఒక యూనియన్ కాదు, ఒక అఫిలియేషన్ ఉన్నటువంటిది కాదు. కానీ రకరకాల భావజాలాల వాళ్ళు అందరం కలిపి కొట్లాడి మన భద్రత ఎట్లా సాధించాలి అనేటటువంటిది ఆలోచనతో జూలై 3వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి ఇందిరా పార్క్ దగ్గరికి చేరుకోవాలి. ఇది మీకు సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, ఇతర కరపత్రాలు దాని ద్వారా మీకు పంపుతాం. వాటన్నిటిని కిందగా పంపించండి. అక్కడ ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తే ఆ డిపార్ట్మెంట్ అందరు నాయకులతోనూ మాట్లాడిపిస్తాం. ఉన్న సమస్యను అందరం షేర్ చేసుకుందాం. కలిసికట్టుగా ఏ తీరుగా కొట్లాడాలి, ఇది జూలై 9 తర్వాత డిసైడ్ చేద్దాం. ఆ డిసైడ్ చేయాలన్నా కానీ ముందు జూలై 3 నాడు మనం ధర్నాలు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ధర్నాలో అందరము స్వచ్ఛందంగా పాల్గొని మన తీవ్రత, మన నిరసనని గట్టిగా వచ్చి వినిపిస్తే తప్ప ఈ ప్రభుత్వం కళ్ళు లేనట్టు, చెవులుండి విన్నట్టు ఈ రకంగా ఆ వైఖరిని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతాము. ఇంక చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు రాజకీయం అంటున్నాడు. ఇప్పుడు తేల్చుకోవాలి, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుందా లేదా? వారే చెప్తున్నారు అడ్డుపడుతుందని. మరి 4 లేబర్ కోడ్లు తెచ్చింది వారే, దేశమంతటా 22 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలు నింపంది వారే, అలాగే 26,000 కాదు నెలకు 6,000 జీతం ఇస్తే సరిపోద్దని చట్టం చేసింది వారే. మరి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ గుర్తురావా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి నికరంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు మీరందరూ తేల్చుకోవాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద మెత్తగా ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి ఎట్లయితే అన్యాయం జరిగిందో మన ప్రభుత్వం వచ్చినాక కూడా, ఇందాక అందుకే కృష్ణారెడ్డి చెప్పిండు ఏమని, అక్కడక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మంత్రుల చుట్టూ తిరిగితే బాగుంటుందా, సన్మానాల చుట్టూ చేస్తే బాగుంటుందా, ఇట్లాంటి రకరకాల పద్ధతులు ఇవేవి పరిష్కారం కాదని ఫెడరేషన్ చెప్పింది. సంవత్సరంన్నర తర్వాత అనుభవం కూడా అదే తెలియజేస్తా ఉంది. ఏదో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉన్న భద్రత లేకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఏమైనా రెన్యువల్స్, పెండింగ్ జీతాలు సాధించుకోవడంతో పాటుగా ఖచ్చితంగా తెలంగాణ 2వ పిఆర్సీ ఏదైతే ఉందో ఆ పిఆర్సీ గడువు అయిపోయి కూడా సంవత్సరం దాటింది. ఖచ్చితంగా 2వ పిఆర్సీ సాధనలో, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, జీవో 60 మనకి ఏదైతే కనీస వేతనాలు వచ్చినాయో ఆ కనీస వేతనాలు రావడానికి కూడా ఫెడరేషన్ దాదాపు 2018 నుంచి 2022 దాకా కొట్లాడిన తర్వాత మాత్రం వచ్చింది. ఎవరు పుణ్యాన రాలే, కేసీఆర్ పుణ్యాన రాలేదు. మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది వాళ్ళ అసోసియేషన్ల అనుబంధాలకు అతీతంగా ఒకే గొడుగు కింద ఫెడరేషన్ ఆధ్వర్యంలో గట్టిగా చేసిన పోరాటాల ఫలితంగానే మొదటిసారి జీవో వచ్చింది. గతంలో ఆ పరిస్థితి కూడా లేదు. అందుకని ఇప్పుడు కూడా మనం జీవో తెచ్చుకుంటాం. 2వ పిఆర్సీలో భాగంగా మన వేతనాలు పెరిగేట్టుగా మన పోరాటం కొనసాగిద్దాం. అది చెయ్యాలన్నా కానీ మన బలం
పటిష్టంగా ఉండాలి. అందుకోసమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా 45,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఏకోన్ముఖంగా కొట్లాడదామని ఈ వెబినార్ ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చింది, మెసేజ్ తీసుకొని ముందు ఇమీడియట్ గా జూలై 3 ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో కలుసుకునేదానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ దీన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఈ వెబినార్ నిర్వహణకి మనకి సామాజిక మాధ్యమం ద్వారా సహాయం చేసినటువంటి E69 హెడ్ భానుప్రసాద్ గారికి, వారి బృందానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు.